గుడ్ మార్నింగ్. అని వినిపిస్తుందండి గారు. ఎస్ సార్, ప్లీజ్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఉదయకాలంలో మరి దేవుడు మనందరికీ కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. మరి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త, కొత్త నిబంధన యోహాను సువార్త 18వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున. నేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకును కనపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, మా యొక్క శరీరాశను, నేత్రాశను, జీవోపడం మనం పక్కకు పెట్టిన ఆయన మీ సన్నిధిలో కుదురుగా భయంతో కూర్చుని వాక్యం ధ్యానించినట్లుగా మమ్మల్ని నడిపించిన ఆయన పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేత అంగీకరించుకొని యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడ మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 38 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ పిలాతుతో యేసయ్య అన్న మాటలు మనం గమనించవచ్చు. యేసయ్య ఇక్కడ ఏమంటాడంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని మనం ఇక్కడ చూస్తాం. మరి పిలాతు గారు యేసు మాటలు విన్న తర్వాత మరి సత్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమయాల్లో మరి రోమా ప్రభుత్వంలో మరి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి పిలాతు. మరి ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే వారు చెప్పిందే సత్యము, ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే సత్యం అని నమ్ముతారు పాలకులు. మరి అలాంటి అధికారి మరి యేసయ్య గారు అన్న మాటలకు ఆశ్చర్యపడి మరి యేసయ్య ఏమంటున్నారంటే, సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టింది అని చెప్తున్నాను, నేను రాజుని ఒప్పుకున్నాను. అంటే ఈయన రాజును ఒప్పుకుంటున్నాడు, ఈయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానని చెప్తున్నాడు. కాబట్టి మరి సత్యం అంటే ఏంటి అనేది ఆయన మనసులో ఆయన సత్యమనగా ఏమిటి అని యేసయ్యను అడిగినట్టుగా మనం చూస్తాం. క్రైస్తవులమైనట్టు మనము మరి లోకంలో దేవుని నామాన్ని ధరించుకొని జీవిస్తున్నటువంటి వారము, మన పేర్లన్నీ కూడా క్రిస్టియన్ పేర్లుగా ఉంటాయి. మరి మనము ఈ యొక్క సత్యము అంటే ఏమిటి అనే ఆ ప్రశ్నకి మనం అందరము జవాబు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి ప్రపంచము అబద్ధముతో నిండినటువంటి ప్రపంచం, సాతాను అధికారంలో ఉన్నటువంటి ప్రపంచము, అబద్ధముతో నిండి ఉన్నటువంటి ప్రపంచం. యేసయ్య గారు తాను పరిచయం చేస్తున్నప్పుడు కూడా నేను లోక సంబంధిని కాదు అని చెప్పాడు. అంటే లోకంలో తను శరీరధారే నివసిస్తున్నా కానీ నేను లోక సంబంధిని కాను అని చెప్పాడు. అంటే లోకంలో ఉన్నటువంటి వాటిని, లోకంలో ఉన్నటువంటి రీతిని ఏ రకంగా కూడా సంబంధం లేకుండా జీవించాడు యేసయ్య గారు. లోకరీతి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా అబద్ధముతో నిండినటువంటివి. మనం ఎక్కడ పోయి ఏ వస్తువు కొనాలన్నా కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏంటంటే అన్ని డూప్లికేట్ వస్తువులు ఉంటాయి. అంటే ఫేక్ మార్కెట్, ఎక్కడ పోయినా ఫేక్ మార్కెట్. మనము ఒరిజినల్ కొనుక్కుంటాము, ఒరిజినల్ నమ్మి కొంటాము, కానీ అది మనకు ఫేక్, డూప్లికేట్ అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే వాటి పనితీరును బట్టి. మరి తీతుకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తాం. తీతుకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 16వ వచనం చివరి వచనంలో చూసినట్టయితే అక్కడ ఏమంటుందంటే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులునైండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే ఎవరైతే దేవుని ఎరగమని చెప్తారో కానీ వారి క్రియలు ఎలా ఉంటాయంటే వారు దేవుని ఎరగనట్టుగా ఉంటాయి వారి క్రియలు. మరి మనం ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాము. చుట్టూ ఉన్నవారు మన క్రైస్తవులని పిలుస్తున్నారు.
మరి మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి, మన యొక్క వర్క్స్ ఎలా ఉన్నాయి, మరి ఆయనను ఎరిగినట్టుగా ఉన్నాయా, ఆయనను ఎరగనట్టుగా ఉన్నాయని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకో మాటలు చెప్పాలంటే, మనం ఈ లోకంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నామా, లేకపోతే ఫేక్ క్రిస్టియన్స్, అంటే ఫేక్ గా, అంటే పేరు మాత్రం కలిగి ఉన్నాము, కానీ మన వర్క్స్, మన చేతులు, మన మాటలన్నీ కూడా ఆయనను ఎరిగినట్టుగా ఉన్నాయని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రశ్న ఏదైతే ఉందో, సత్యం అనగా ఏమిటనే ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండాలి. ఎందుకంటే సత్యంలో ఎదగాలని మనము కోరుకోవాలి. ఇంతకుముందు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు కృపా సత్యములో మనము ఇంకా ఎదుగుతున్నాం, కృపా సత్యంలో ఉంటూ ఉన్నామని ప్రార్థన చేసింది. మరి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే సత్యం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మరి వాక్యంలో చూసినట్టయితే దేవుడు సత్యం అని చూస్తాం, దేవుడు సత్యం అని చూస్తాం, తండ్రి అయిన దేవుడు సత్యము అని చూస్తాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ మనము ఇంగ్లీష్ లో చూస్తే గాడ్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. మరి దేవునికి ఎన్నో నామములు ఉన్నాయి. ఆ నామంలో ఒక నామం ఏంటంటే ఎల్ఎంహెచ్. హిబ్రూ భాషలో ట్రూత్ అనే దానికి, సత్యానికి ఎమెట్ అని పదం. సో దేవుని మనం ఎలోహిం అని వేరే పేర్లతో ఎలా పిలుస్తామో, అలాగే దేవునికి ఇంకొక పేరు ఏంటంటే ఎల్ఎంహెచ్, గాడ్ ఆఫ్ ట్రూత్. తెలుగులో అది నమ్మదగిన దేవుడు అని ఉంటుంది. అంటే ట్రూత్, గాడ్ ఆఫ్ ఫాదర్ ఇస్ ట్రూత్. మరి యేసయ్య గారు తన పరిచర్య చేస్తున్నప్పుడు మనందరికి తెలిసినటువంటి వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాను. అంటే యేసయ్య గారు అక్కడ క్లియర్ గా నేనే మార్గం, సత్యము, నేనే సత్యం అని చెప్పాడు. ఐఎమ్ ద ట్రూత్. అంటే గాడ్ ద సన్, కుమారుడైనటువంటి దేవుడు యేసయ్య గారు కూడా సత్యము అని ప్రకటించుకున్నాడు. మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే అక్కడ మన పరిశుద్ధాత్మ దేవుడు సత్యము అని మనం చూస్తాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మే అని ఉంటుంది. అంటే త్రియేక దేవుడు సత్యము, తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడైన యేసుక్రీస్తు గారు సత్యము, పరిశుద్ధాత్మ ఆత్మ సత్యం అని మనం చూస్తున్నాం. మరి దేవుడు సత్యం అని మనము మొదట నమ్మాలి. రెండో విషయం ఏంటంటే, మరి దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకున్న విధానం ఏదైతే ఉంటుందో అది సత్యం. అంటే తను ప్రేమించి తన జనులకు దేవుడు మనందరినీ ప్రేమించాడు. పాత నిబంధన నుండి మనము బైబిల్ అంతా కూడా ప్రేమ గురించి మనం చూస్తాం. అలాంటి దేవుడు తను ప్రేమించిన వారితో ఎలా వ్యక్తపరుచుకున్నాడో, the way that God revealed himself to us is the truth. పాత నిబంధన కాలంలో చూసినట్టయితే ట్రూత్ అనేది పైనుండి, అంటే దేవుని దగ్గర నుండి ఎలా వచ్చిందో మనం చూస్తాం. ప్రవక్తల ద్వారా ఆ దేవుడు తన యొక్క మాటలు, అంటే సత్యాన్ని ప్రజలకు తెలియపరిచినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటుందంటే, మీరు ఈ మాటలన్నిటినీ చెప్పుటకు అని ఉంటుంది. అంటే గాడ్ సెండ్ మీ టు యూ టు స్పీక్ ఆల్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ ఇయర్స్. అంటే దేవుడు తన సత్యాన్ని ప్రవక్తల ద్వారా, అంటే ఆ సత్యము పైనుండి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి యేసయ్య వచ్చే సమయానికి మనందరికి తెలుసు, యేసయ్య వచ్చే సమయానికి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఇంతకుముందు అమ్మగారు ప్రార్థన చేసినట్టుగా ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడిగా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. అయితే అక్కడ మనము 17వ వచనంలో ఒక మంచి మాట చూడవచ్చు. 17వ వచనంలో ఏమంటుందంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను ఉంటుంది. అది అనుగ్రహింపబడింది, ఇది కలిగెను. ఇంగ్లీష్ లో చూస్తే లా వాజ్ గివెన్
given through Moses అంటాం. Grace and truth came అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్టుగా మనం చూస్తాం. అంటే యేసయ్య గారు తాను పరిచర్య చేస్తున్నప్పుడు సత్యం అనేది ఈ భూమి పైన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్టుగా చూస్తున్నాడు. అంటే మనుషులతో విత్ పీపుల్, ఇట్ వాస్ ఆన్ ద ఎర్త్ విత్ ద పీపుల్. మరి యేసయ్య తర్వాతి కాలంలో మనం నివసిస్తూ ఉన్నాము. మరి ప్రకటన గ్రంథంలో సెలవిచ్చినవన్నీ ఇంకా జరగాలి. మరి మధ్య కాలంలో నివసిస్తున్న మనము మరి మన గురించి యేసయ్య గారు ఏమని చెప్పారంటే, తను వెళ్ళిన తర్వాత మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, ఆయన మాటల్లో మనం విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. హీ డ్వెల్స్ విత్ యూ అండ్ విల్ బి ఇన్ యూ అంటుంది. విత్ యూ అండ్ ఇన్ యూ. అది ఎవరంటే, నేను తండ్రిని 16వ వచనంలో ఉంటుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించునని ఉంది. అంటే యేసయ్య గారు ఏమంటున్నారంటే, హీ విల్ ఆస్క్ ద ఫాదర్. ఎందుకంటే దట్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనేది మనతో ఉండడానికి మరి యేసయ్య గారు ఇక్కడ ఆ మాటల్లో చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే పాత నిబంధనలో ట్రూత్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. యేసయ్య ఉన్నప్పుడు సమయంలో ట్రూత్ వాజ్ విత్ అస్. మళ్ళీ ఇప్పుడు ట్రూత్ ఈజ్ విత్ అస్ అండ్ ఇన్ అస్ అని మనం నమ్మాలి. దేవుడు తను తాను వ్యక్తపరుచుకున్నాడు. అయితే మరి యేసయ్య గారు పరిచర్య చేసినప్పుడు ముఖ్యంగా యోహాను రాసినటువంటి యోహాను సువార్త కానివ్వండి, పత్రికలు కానివ్వండి, వీటిలో ఈ సత్యం అనే పదాన్ని మనం చాలా చూస్తాం. మరి యేసయ్య గారు తాను పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సమరస్త్రీతో మాట్లాడినప్పుడు మీరు ఆరాధించడం ఎలా ఆరాధించడం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పాడు. మరి ఇంతకుముందు మనం చదివినట్టుగా పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు, ఇందుకొరకే నేను ఈ భూమిపైకి వచ్చాను, ఇందుకొరకే నేను లోకానికి వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఏమని? సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. అంటే అది ఎంత గొప్ప విషయమో మనం గమనించాలి. అంటే యేసయ్య గారే నేను సత్యం అని చెప్పాడు. ఆ సత్యమే సత్యమునకు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. మనము కోర్ట్ కేసెస్ విషయంలో మనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి మనము గమనిస్తేది ఏంటంటే, కోర్టులో జడ్జి ముందర మరి ఆ విట్నెస్ బాక్స్ లో విట్నెస్ ని పిలుస్తారు. విట్నెస్ ని పిలిస్తే విట్నెస్ వచ్చి మరి ప్రమాణం చేసి, నేను సత్యమే చెప్తానని ప్రమాణం చేసి మరి జరిగిన విషయాలు సత్యాన్ని అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చటకు. అంటే సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చటకు వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే యేసయ్య గారు తను కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. పాత నిబంధనలు చెప్పినవన్నీ కూడా ఏవైతున్నాయో అవి జరిగాయి. ఆయన సత్యంను మాత్రమే మాట్లాడాడు. మరి శిలువ పైన కూడా తను సత్యమునకు సాక్ష్యం ఇచ్చినట్టుగా, అంటే వాక్యములో ఉన్నటువంటి వాక్యానికి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనము గమనించవచ్చు. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి యేసయ్య తను ప్రార్థన చేసినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయం మనందరికి తెలిసినటువంటి అధ్యాయం. అక్కడ యేసయ్య గారు తన గురించి ప్రార్థన చేశారు, మరి శిష్యుల గురించి ప్రార్థన చేశారు, మనందరి గురించి కూడా ప్రార్థన చేశారు. మరి అక్కడ యేసయ్య గారు 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటారంటే, మీరు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నాతో ఉన్న వారిని వాక్యము ప్రతిష్ఠించుము, దేంట్లో? సత్యములో. నీ వాక్యమే సత్యము అని మనం అక్కడ చూస్తాం. యేసయ్య గారు ఏమంటున్నారంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దాని పై వచనంలో యేసయ్య గారు ఏమంటే, నేను లోక సంబంధిని కాను, వారు కూడా లోక సంబంధులు కాదు. అంటే ఈ లోకంలో నివసిస్తున్న మనందరం కూడా
లోకంలో నివసిస్తున్నాము, కానీ లోకంతో ఏ రకమైన సంబంధం కూడా ఉండకూడదు. ఎందుకంటే లోకంలో అబద్ధం ఉంది. లోకంలో అబద్ధం ఉంది. మరి ఈ లోకంతో ఏ రకమైన సంబంధం ఉండకూడదు. అంటే లోకము మనలోనికి రానివ్వకూడదు. అంటే వి షుడ్ నాట్ అలౌ ద వరల్డ్ టు ఫ్లో ఇంటు us. అలా ఉంటేనే మనం లోక సంబంధులుగా కాకుండా ఉంటాం. లోక సంబంధులుగా ఇంకా ఉన్నామంటే దేవునికి చాలా దూరంగా ఉన్నామని అర్థం. అందుకోసం ఇక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, నేను లోక సంబంధి కాదు, వీరు కూడా లోక సంబంధులు కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యం ఏదైతే ఉందో అది సత్యము. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే సాంక్టిఫై, అంటే ఒక రకంగా లోకం నుండి సపరేట్ చేయమన్నా. అంటే లోకం నుండి సపరేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంది? సత్యం, సత్యం, సత్యం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు మరి ఈ యొక్క యేసయ్య గారు ఎలాగైతే జీవించారో, తను జీవించినప్పుడు ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నారు. మరి మనము యేసయ్య గారిని నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుని మనతో కూడా ఉన్నాడని నమ్మితే, మరి మన జీవితాలు మరి సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చే జీవితాలుగా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది అబద్ధం. మరి యేసయ్య గారు తను ఇన్ని రకాలుగా సత్యంను గురించి ఎందుకు మాట్లాడారు? మరి యోహాను సువార్తలో, యోహాను పత్రికలో సత్యం గూర్చి ఎందుకు ఇలా ఉందంటే, అబద్ధము గురించి మనం తెలుసుకోవాలి. లోకరీతిగా చూస్తే మనము లోకము మనకేమి నేర్పించాలని చూస్తుందంటే సాతాను మనకేం నేర్పించాలని చూస్తుందంటే అబద్ధం నేర్పించాలని చూస్తుంది. అలా ఉంటే మనం ఏమనుకుంటామంటే అబద్ధము కానిది సత్యం అనుకుంటాం. కానీ అది లోకరీతిగా ఉండేటటువంటి ఆలోచన. వాక్యరీతిగా ఏంటంటే దేవుడు సత్యం, దేవుడు అన్నిటికంటే పైగా ఉన్నటువంటి వాడు. గాడ్ ఇస్ ట్రూత్. దేవుడు సత్యము, దేవుడే సత్యం. ఆయన చెప్పింది వాక్యము సత్యము, వాక్యమే సత్యము. ఈ సత్యం కాకుండా ఇంకా వేరే సత్యము లేదు. ఈ సత్యము కానిదే అసత్యం. అంతేకాని అది ఆపోజిట్ గా రాకూడదు. అసత్యము కానిది సత్యం అని మనం నమ్మకూడదు. సత్యాన్ని నమ్మి సత్యములో ఎదుగుతూ సత్యము కానిది అబద్ధం అని మనం నమ్మాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. మరి ఇంతగా సత్యము గురించి యేసయ్య గారు ఎందుకు చెప్తూ ఉన్నారంటే, మనం ఆదికాండంకు వెళ్ళాల్సి వస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో మరి మనము ఇక్కడ సాతాను, అక్కడ 3వ అధ్యాయంలో సాతాను యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. సాతాను బైబిల్లో మనం చూసినట్టయితే, బైబిల్లో సాతాను పలికినటువంటి మొదటి మాటలు చూద్దాం. సాతాను అక్కడ ఏమనుందంటే, మొదటి మాటలు ఆ స్త్రీతో ఇది నిజమా అన్నట్టుగా ఉంది. అంటే సాతాను యొక్క మొదటి మాటలు బైబిల్లో ఏమై ఉన్నాయంటే ఇది నిజమా అని. అంటే సాతాను అక్కడ దేని ఛాలెంజ్ చేస్తున్నాడంటే సత్యము, దేవుడు సత్యము. దేవుడు అక్కడ ఏదెన్ తోటలో వారితో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యం. దేవుడు ఏమేమైతే వారితో మాట్లాడారో ఆదాముతోటి అది సత్యం. అయితే ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ గా సత్యాన్నే చాలా ఎదిరిస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగిన. అంటే మనందరికి తెలిసినటువంటి ప్రశ్న. అయితే అక్కడ స్త్రీ ఏమని చెప్తుందంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనను. అయితే ఈ స్త్రీ చెప్పిన మాటలను మనము దేవుడు చెప్పిన మాటలతో ఒకసారి పోలుతాం. స్త్రీ ఏమని చెప్తుందంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని స్త్రీ చెప్తాం. కానీ మరి దేవుడు చెప్పిన మాటలు ఏంటో మనం చూద్దాం, సత్యం ఏంటో చూద్దాం. 2వ అధ్యాయము మరి 9వ వచనంలో చూద్దాం. అక్కడ ఏమనుందంటే, మరియు దేవుడైన, అంటే ఏదెన్ తోటలో దేవుడు చేసిన పని ఏంటంటే, మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు
ఆహారమునకు మంచియుదునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలపించును. అంటే యేసయ్య గారు ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చాలా ఇక్కడ స్పష్టంగా ఏమని ఎలా క్రియేట్ చేశాడంటే ఆ తోట మధ్య ఉన్న జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం నేల నుండి మొలిపించినట్టుగా చూస్తాం. అంటే స్త్రీ చెప్పింది చూస్తే స్త్రీ యొక్క ఆన్సర్ ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ నాట్ స్పెసిఫిక్. అంటే స్పెసిఫిక్ గా సాతాను అడిగినటువంటి ప్రశ్నకు స్పెసిఫిక్ గా ఆన్సర్ ఇవ్వాల. ఏమని చెప్తుందంటే ఈ తోట మధ్యలో, అయితే తోట మధ్య ఉన్న చెట్టు అని చెప్తుంది, కానీ మరి ఆ చెట్టు పేరు చెప్పట్లేదు. మరి 16వ వచనం 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలంను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవు నరునికి ఆజ్ఞాపించును. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే పలానా చెట్టు పండు తినకూడదని. ఇక్కడ స్త్రీ ఏమని చెప్తుందంటే ఆ చెట్టు పేరు స్పెసిఫిక్ గా చెప్పకుండా తోట మధ్య ఉన్న చెట్టు అని చెప్తుంది. తోట మధ్య ఇంకా వేరే చెట్టు కూడా ఉంది, జీవ వృక్ష చెట్టు కూడా ఉంది, జీవ వృక్షం, ద ట్రీ ఆఫ్ లైఫ్. ఇంకోటి ఏంటంటే అది ముట్టకూడదు అని ఇక్కడ దేవుడు పలికిన మాటల్లో లేదు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యమే సత్యం. ఆ వాక్యంలో మనం బలంగా ఉండాలి. వాక్యంలో అంటే వాక్యం చదువుతూ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ వాక్యంలో మనం బలంగా ఉండడానికి మనం దేవుని కృపను కోరుకోవాలి. వాక్యంలో సమయం గడపడానికి మనం ఇష్టపడాలి. సమయం గడుపుతూ వాక్యం ఎలా ఉందో వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. వాక్యంలో స్థిరంగా లేకపోతే మన జవాబులు కూడా ఇలానే ఉంటాయి. సాతాను మనల్ని శోధించినప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు గురైనప్పుడు మనము సత్యవాక్యంలో స్థిరంగా లేకపోతే మన జవాబులు కూడా ఇలానే నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి. ఎప్పుడైతే మన జవాబులు నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయో అప్పుడు సాతానుకు మనను పడగొట్టడం ఈజీ అవుతుంది. అందుకోసం అక్కడ జరిగింది ఏంటంటే సాతాను చెప్పినట్టుగా అది నమ్మి, అబద్ధాన్ని నిజమని నమ్మి వీళ్ళేం చేశారంటే వారు అక్కడ ఫలాలు తిన్నట్టుగా మనం చూస్తాం. తిన్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. 7వ అధ్యాయంలో వారిద్దరి కన్నులు తెరవబడ్డట్టుగా ఉన్నాయి. అంటే ఇద్దరి కన్నులు తెరవబడ్డాయంటే అప్పటి వరకు వాళ్ళు గుడ్డివారు కాదు, అంటే వాళ్ళు చూస్తున్నారు, కానీ మళ్ళీ ఇంకా దేని గురించి కన్ను తెరవబడ్డాయి అంటే మంచి చెడ్డలను ఆ యొక్క నాలెడ్జ్ ఏదైతుందో, మంచి చెడ్డల ఆ యొక్క నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అని ఉంటుంది కదా, మంచి చెడ్డల ఆ యొక్క తెలివినిచ్చేటటువంటి, అంటే ఆ కళ్ళు తెరవబడ్డాయి. అంటే చెడును చూచేటటువంటి కళ్ళు, చెడును అర్థం చేసుకునేటటువంటి కళ్ళు. అప్పటి వరకు వాళ్ళకి అది తెలియదు. అప్పుడే వాళ్ళు మేము దిగంబరులము, మాకు బట్టలు కావాలి, మా శరీరాలను కప్పుకోవాలి, మళ్ళీ చావుకు భయపడి దేవుని నుండి దాక్కున్నట్టుగా మనం చూస్తాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మన కళ్ళు ఏవైతున్నాయో, మనుషుని యొక్క కళ్ళు ఏవైతున్నాయో ఈ యొక్క చెడుకు అలవాటు పడి చెడును చూస్తూ చెడులోనే ఉంటూ ఉన్నాయి. మరి దేవుని యందు ప్రేమనేటువంటి వారలారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి సత్యము సత్యము సత్యము, వాక్యము సత్యము, దేవుడు సత్యము. మరి యేసయ్యలాగా మనం సత్యమును అర్థం చేసుకొని మరి యేసయ్యలాగా మనం సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఈ లోకంలో జీవిస్తున్నామా? ఎందుకంటే లోకంలో ఉన్నంతా కూడా అబద్ధమే. ఏది మనం ఆలోచించినా అది అబద్ధం. డబ్బులు ఈ రోజు ఉంటాయి, మళ్ళీ రేపు ఆ ఎకానమీకి పడిపోతుంది అంటే అది అబద్ధము. ఎకానమీ సత్యము కాదు. ప్రాపర్టీస్ అని వాటి వెంట పడతా ఉంటాము, కానీ మనందరికి తెలుసు దేవుడు వచ్చే సమయానికి వాటికి ఎటువంటి విలువ లేదని. అది అబద్ధం అని తెలుసు మనకి, అయినా కానీ వాటి వెంబడి పడతా ఉంటాం. మన మాటల్లో, మన చేతుల్లో, మన ప్రేమలో సత్యం ఉండదు. అంటే కపటం, అంటే డూప్లికేట్, అంటే ఒరిజినల్ ఉండవు మన మాటలు. అంటే మనం ఆయన తెలుసు అని చెప్తున్నాం. వి ప్రాఫెస్ దట్ వి నో హిమ్ బట్ వి డినై హిమ్ బై అవర్ వర్క్స్ అన్నట్టు తీతుకు రాసిన పత్రికలు చూసాం కదా. మన చేతులు ఎలా ఉంటాయంటే ఆయనను పెరిగినట్టుగా ఉంటాయి. అందుకోసమే
మరి చర్చ్ సంఘము అనేది ఎలా ఉండాలి అని అంటే, ఆ సంఘము యొక్క మనందరికి తెలుసు కదా, సంఘము యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరం సంఘము. మనమందరము సంఘమై ఉన్నాము. సంఘములో వివిధ అవయాలుగా ఉన్నాము. సంఘానికి శిరస్సు యేసయ్య అని మనం నమ్ముతాం. మరి అదే వాక్యంలో, సత్యవాక్యంలో మనం ఏం చూస్తామంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 15వ వచనంలో ఏమని చూస్తామంటే, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని చూస్తాం. ఇంత గొప్ప మాట గమనించండి. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. చర్చ్ ఎలా ఉందంటే, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఎలా ఉంటుందంటే, పిల్లర్ అండ్ బట్రస్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. మనము ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ వేస్తారు ఇల్లు కట్టడానికి. మరి బయట కూడా మనం చూస్తాం, ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ నేరుగా పొడవుగా ఉంటాయి. అయితే అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాటిని సపోర్ట్ చేయడానికి మళ్ళీ అడ్డంగా ఇంకొక పోల్ని పెడతారు. సో ఇది స్తంభం అయితే అడ్డంగా పెట్టి స్తంభానికి సపోర్ట్ ఇచ్చే స్ట్రక్చర్స్ అన్నిటిని మనము ఆధారంగా చూడవచ్చు, బట్రస్ గా చూస్తాం. అంటే సంఘం ఎలా ఉండాలంటే, సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలి. అంటే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండేటటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం. లేకపోతే ఏమవుతుందంటే, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారముగా లేకుండా ఉంటే ఆ సంఘములో అంటే సత్యం ఉండదు. మరి ఆ యొక్క సంఘము బలంగా ఉండదు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి సంఘంగా. మరి మనము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నామా అని గమనించాలి. ఎందుకంటే చుట్టూన్న వారు మనం చూస్తూ ఉంటాం. మనం ఎక్కడ పని చేసినా, మన ఇంటి దగ్గర కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, మనం పనిచేసే దగ్గర తోటి పనివారు కానివ్వండి, లేకపోతే చర్చ్లో మనం ఇతర సంఘస్థులు కానివ్వండి, అందరిని మనం గమనిస్తూ ఉంటాం. మనము అందరితో కలిసి ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ మనము లోకానికి సంబంధంగా జీవించకూడదు. మనం సత్యాన్ని నమ్మి సత్యంలో ఎదుగుతూ జీవిస్తూ ఉంటే అప్పుడు మన జీవితాలు అందరికంటే వేరుగా ఉంటాయి. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారంటే, ఈ పలానా వ్యక్తి, పలానా అమ్మగారు నిజమైనటువంటి క్రైస్తవుడు అని చెప్తారు, ట్రూ క్రిస్టియన్. ఎందుకంటే ఫేక్ క్రిస్టియన్ అంటే వెంటనే తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? మన చేతులు ఆయనను ఎరుగినట్టుగా ఉంటాయి. ఎవరిని? సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరుగినట్టుగా ఉంటాయి. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఈ సత్యం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే సత్యము వలననే, సత్యం ఏదైతే ఉందో యేసయ్య గారు చెప్పినట్టుగా మనము సత్యంలో ప్రతిష్ఠింపబడ్డాం, ఆయన ప్రార్థన చేసినట్టు. మరి యోహాను సువార్తలో మనము 8వ అధ్యాయంలో చూస్తాం, మీరు ఎప్పుడైతే నా యందు ఉంటారో, when you abide in the word, వాక్యమందు ఎప్పుడైతే మీరు నిలిచి ఉంటారో అప్పుడు మీరు నా యొక్క నిజమైన శిష్యులుగా ఉంటారని చెప్తారు. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తారు. అంటే సత్యమే నిజంగా మనకు ఏదైతే వాక్యం ఉన్న సత్యం. అందుకోసమే సువార్తకు ఏమని చెప్పబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో సత్యవాక్యం అని రాయబడింది. సువార్త అంటే ఏంటి? సత్యవాక్యం. అది వింటే, అది మనం నమ్మితే మనము స్వతంత్రులం అవుతాం పాపం నుండి. మరి కీర్తన గ్రంథంలో ఏమంటుందంటే 40వ అధ్యాయం 11వ వచనంలో, కృపా సత్యములు మనల్ని కాపాడతాయని ఉంటుంది. The truth protects us. మరి అవి మనకు త్రోవ చూపుతాయంట. సత్యం మనకు త్రోవ చూపుతుంది అని కీర్తన గ్రంథం 43వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, సత్యమైనటువంటి వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ సత్యమే మనల్ని కాపాడుతుంది, మన త్రోవ చూపుతుంది, పాపం నుండి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారం అయితేనే మనము లోకానికి సంబంధులుగా ఉంటాం. లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉంటాం.
సత్యమునకు విధేయత చూపితేనే మన మనస్సులు పవిత్రంగా ఉంటాయని పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చెప్తారు. మరి సత్యము వల్ల మనకు ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దినాల్లో ఎలా ఉందంటే, సత్యాన్ని ఈ విషయాలు కొత్త నిబంధన రోమా గ్రంథం నుండే సత్యములో ఉండనటువంటి వారి గురించి చెప్పబడుతూ ఉంది వాక్యంలో. ఇప్పుడు కూడా అలాంటి వారిని చూస్తున్నాము. మరి సత్యము ఎవరికైతే ఇష్టం ఉండదో వారు ఏం చేస్తారంటే సత్యాన్ని మొదట వారు సత్యానికి లోబడరు. రోమా గ్రంథంలో ఉంటుంది, సత్యమునకు లోబడక వారు దుర్నీతికి లోబడుదురని. మరి సత్యానికి లోబడకుండా సత్యాన్ని నమ్మకుండా ఉంటే ఎలా ఉంటుందంటే, సత్యానికి లోబడరు, సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడతారు. దుర్నీతికి లోబడ్డప్పుడు అలానే ఉంటే ఏమవుతుందంటే, కొంతమంది సత్యాన్ని వంకర మాటలతో వక్రించి వేరే విధంగా చెప్తారు. దే విల్ డిస్టార్ట్ ద ట్రూత్. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, దే విల్ డిస్టార్ట్ ద ట్రూత్ అని. మరి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సత్యాన్ని ఎదిరిస్తారు. మోషే గారిని ఎదిరించినట్టుగా తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో మోషే గారిని ఎదిరించినట్టుగా సత్యాన్ని ఎదిరిస్తారు. ఇంకంతేకాదు, చాలా మంది ఏం చేస్తారంటే సత్యానికి చెవినీయక వేరే విషయాల వైపు తిరుగుతారంట. అది ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని రాయబడింది. అది వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు మనము వింటున్నటువంటి విషయాలను, అంటే మన క్రైస్తవ లోకంలో మన సంఘాల్లో ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే కూడా చాలా మంది తప్పుడు బోధలు, కల్పనా కథల వైపు తిరుగుచున్నారని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే, మనం సత్యములో లేకుండా ఉంటే, సత్యాన్ని మనము లోబడకుండా ఉంటే, సత్యాన్ని వక్రీకరిస్తే, సత్యమునకు ఎదిరిస్తే, అంతేకాదు సత్యం నుండి తిరిగి మరి కల్పనా కథల వైపు తిరిగితే అలాంటి రోజులు వస్తాయి, అలాంటి రోజులు వచ్చాయి, అలాంటి రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లోనే మనం జీవిస్తున్నాం. మన పిల్లలు కూడా అలాంటి రోజుల్లోనే జీవిస్తున్నారు. బయట ఉన్నదంతా కూడా అబద్ధం. సత్యాన్ని ఎదిరించేవారు చాలా మంది ఉన్నారు, సత్యాన్ని వక్రించేవారు ఉన్నారు, సత్యంను ఎదిరించేవారు ఉన్నారు. సత్యం వైపు తిరగక అబద్ధపు లోకం వైపు తిరిగేవారు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము మన పిల్లల్ని సత్యవాక్యములో ఎదిగే విధంగా ఉండాలని మన ప్రయత్నము, తల్లిదండ్రులుగా ప్రార్థనలు, మరి దేవుని కృపను కోరుకుంటూ మరి అలా ఉండాలని మనం కోరుకోవాలి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి సత్యాన్ని కోరుకుంటూ మనము జీవించాలి అంటే మనము కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. మరి ఆ విషయాలు, కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. మరి సత్యమును తెలుసుకోవాలి. వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏమిటి అని పిలాతు గారు అడిగారు కదా. ఈ సత్యం అంటే ఏంటిది అనేది మనము తెలుసుకొని దానిలో ఎదుగుతూ ఉంటేనే మన జీవితాలు బలంగా ఉంటాయి. అప్పుడు సంఘం కూడా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటుంది. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, దావీదు రాజు కీర్తనలో 51వ అధ్యాయంలో 6వ వచనం ఏమంటుందంటే, మరి నీవు ద ట్రూత్ దేని కోరుకుంటున్నావు? కీర్తనలు 51వ అధ్యాయము మరి 6వ వచనంలో, నీవు అంతరంగములలో సత్యమును కోరుచున్నావు. అంటే వినీటు దేవుడు అది కోరుకుంటున్నాడని మనం తెలుసుకోవాలి. దేవుడు అది కోరుకుంటున్నాడని మనం తెలుసుకోవాలి. మరి సత్య మార్గమును మనము కోరుకోవాలి. దేవుడు మనలో సత్యం ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము సత్య మార్గాన్ని కోరుకోవాలి. కీర్తనలు 119:30వ వచనంలో చూస్తాం, సత్య మార్గమును కోరుకొని ఉన్నానని. మనం సత్య మార్గాన్ని కోరుకోవాలి. కోరుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, సత్యంను నమ్మాలి.
సత్యం తెలుసుకుని సత్యం నమ్మకుండా ఉంటే మరి అది కరెక్ట్ కాదు కదా. మనం సత్యం అని తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని సత్యంగా మనం నమ్మాలి, విశ్వసించాలి. అలా విశ్వసిస్తేనే మనకు రక్షణ. సత్యవాక్యము అంటే సువార్త సత్యవాక్యము విని నమ్మితేనే మనకు రక్షణ. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. రక్షణ ఎలా వస్తుందంటే సత్యమును నమ్ముట వలన అని ఉంటుంది అక్కడ. సత్యమును నమ్ముట వలన. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మరి 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ కదండి. మరి ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆది నుండే మనను ఎన్నుకున్నాడంట. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన, అంటే విన్న సత్యవాక్యాన్ని మనము నమ్మాలి. వి షుడ్ బిలీవ్. నమ్మిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వి షుడ్ ఒబే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సత్యానికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు మనము పవిత్రంగా ఉంటామంట. పవిత్రమైన మనసులు కలిగి ఉంటామని అక్కడ రాయబడి ఉంది. సత్యమునకు విధేయులగుట వలన మీ మనస్సు పవిత్రపరచుకునుట అంటుంది. మరి దేవుడు ఆంతర్యంలో సత్యం కోరుకుంటున్నాడని మనం తెలుసుకోవాలి. సత్య మార్గాన్ని మనం కోరుకోవాలి. విన్న సత్యాన్ని, సత్య సువార్తను, సత్యవాక్యాన్ని, చదువుతున్న వాక్యాన్ని మనం నమ్మాలి. నమ్మిన తర్వాత దానికి విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండడం అంటే అది ప్రాక్టీస్ చేయాలని అర్థం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం ఏమనంటే సత్యాన్ని ప్రాక్టీస్ చేయాలంట. సత్యంలో ఉండాలంట. సత్యంలో ఉండకుండా ఉంటే అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే అబద్ధముగా ఉంటాయి, వెలుగులో ఉండవంట, చీకట్లో ఉంటాయని ఇక్కడ రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి అక్కడ చూసినట్టయితే అక్కడ చాలా స్పష్టంగా ఏమనుందంటే రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సావాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఇంగ్లీష్ లో వి డు నాట్ ప్రాక్టీస్ ద ట్రూత్. అంటే ఆయన తెలుసు అని చెప్తున్నాము, ఇంకా చీకట్లో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు తీతుకు రాసిన పత్రికలు చూసినట్టే ఆయన తెలుసు అని చెప్తున్నాము, ఆయన పేరు కలిగి ఉన్నాము, ఆయన పేరుని బట్టి లోకులు మనను పిలుస్తున్నారు క్రిస్టియన్స్ అని. కానీ మన చేతులు ఎలా ఉన్నాయంటే ఆయన ఎరగనట్టుగా ఉన్నాయి. మన చేతులు ఎలా ఉన్నాయంటే ఇంకా చీకట్లో ఉన్నాయి. అందుకోసమే అలా ఉంటే ఏమన్నట్టు మనం ట్రూత్ ని ప్రాక్టీస్ చేయడం లేదని అర్థం. వి షుడ్ ప్రాక్టీస్ ద ట్రూత్. ఏదైతే మనము నమ్ముతున్నామో అది మనము, ఏదైతే మనం విధేయత కలిగి ఉన్నామో, విధేయత అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ మనం చేయాలి. దేవుడు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనము సత్యంలో ఎదుగుతూ ఉంటాం. మరి సమర స్త్రీతో చెప్పినట్టుగా మన ఆరాధన కూడా ఎలా ఉంటుందంటే ఆత్మతోను సత్యముతోను. అంటే మన ఆత్మతోను, ఏ ఆత్మ? మరి దేవుని తిరిగి మనము నూతన సృష్టిగా సృష్టింపబడటం, పరిశుద్ధాత్మ చేత ఆత్మలో జన్మింపడం, బార్న్ ఆఫ్ స్పిరిట్. ఆ యొక్క ఆత్మ ఏదైతుందో, మన ఆత్మ జీవింపజేయబడినటువంటి ఆత్మ ఏదైతుందో ఆత్మతోను సత్యముతో, సత్యం అంటే వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి దేవుని ఎలా ఆరాధించాలి, ఆ సత్యం ఏంటో తెలుసుకొని అప్పుడు మనం ఆరాధిస్తాం. మరి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మరి సత్యము నాకు మాత్రమే, నాకే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సంఘములు అంటే మనమందరము సంఘములో అవయాలుగా ఉన్నాము. మళ్ళీ ఎఫెస్ రాసిన పత్రికలో ఉన్నట్టుగా ఒకరికి ఒకరము కూడా అవయవాలమై ఉన్నాం. ఒకరికి ఒకరు అవయాలుగా ఉన్నామంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ 4వ అధ్యాయం ఎఫెస్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుంటుందంటే మీరు ఒకరితో ఒకరు సత్యము పలుకోవాలని ఉంటుంది. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, అలాంటి సంఘమే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంటుంది. ఎందుకంటే యేసయ్య శరీరంలో మనము వివిధ అవయాలుగా ఉన్నాము.
మరి ఒకరికి ఒకరము కూడా అవయాలుగా ఉన్నట్టుగా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. వీఆర్ మెంబర్స్ టు వన్ అనదర్. రోమా గ్రంథము 12వ అధ్యాయము, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం రెండిట్లో మనం చూస్తాం. వీఆర్ మెంబర్స్ టు వన్ అనదర్. నేను ఏసే శరీరంలో ఒక మెంబర్ గా ఉన్నానని మనం ఒప్పుకుంటాం, కానీ ఒకరికొకరు మెంబర్ కూడా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అలా ఒకరికొకరు మెంబర్ గా ఉంటేనే అది నిజమైనటువంటి సావాసము, నిజమైనటువంటి ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఏముండాలంటే దే షుడ్ స్పీక్ ద ట్రూత్ అని ఉంది. సత్యమును పలుకోవలను. సత్యమైన వాక్యం ఏదైతుందో దాన్ని పలుకోవలను. సత్యము మాత్రమే పలకాలి. అబద్ధపు జీవితాలు సంఘంలో ఉండకూడదు. ఫేక్ క్రిస్టియన్స్ సంఘంలో ఉంటే అది నిజమైనటువంటి సంఘము కాదు. మరి అందుకోసము దేవుడు ఏమని చెప్పాడంటే, మరి సాతాను ఎలా ఉంటాడంటే ప్రతి విషయంలో సత్యాన్ని ఎదురిస్తూ ఉంటాడు. మనం రోజు చూస్తాం, ఏ విషయమైనా తీసుకోండి, మనం రోజు పొద్దున్న సాయంత్రం వరకు వింటున్న విషయాలు కానివ్వండి, మనమే ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కానివ్వండి, మనం చేసే పనుల్లో కానివ్వండి, సాతాను ఏం చేస్తా ఉంటాడంటే సత్యాన్ని ఎదురిస్తూ ఉంటాడు. అందుకోసమే దేవుడు ఏమని చెప్పాడంటే, దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచములో సత్యమును ఏమని చెప్పాడమ్మా? సత్యమును గట్టిగా కట్టుకొనమన్నారు. ఎందుకంటే సర్వాంగ కవచమును ధరించుకొని మరి యొక్క స్కీమ్స్ ఆఫ్ ద ఈవిల్, మరి యొక్క సాతాను ఏవైతే ఆ యొక్క ఆలోచన, సాతాను యొక్క మరి ఆ యొక్క తలంపులు ఏవైతే ఉన్నాయో, సత్యాన్ని ఎదిరించేటటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అపవాది తంత్రములను ఎదిరించటం అని ఉంటుంది. అపవాది తంత్రములను ఎదిరించడానికి కావాల్సింది ఏంటంటే మనకు ఒకటి చాలా కావాలి సర్వాంగ కవచంలో. దాంట్లో కావాల్సినటువంటి ఏంటంటే సత్యం ఏంటంటే గట్టి బెల్ట్ లాగా ఉంటుంది. ఆ బెల్ట్ ఏం చేస్తుందంటే ఒక యుద్ధంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ బెల్ట్ ఏదైతే కరెక్ట్ గా పెట్టుకుంటేనే కరెక్ట్ గా ఫైట్ చేయగలుగుతాడు. బెల్ట్ లేకుండా ఉంటే అతను కరెక్ట్ గా ఫైట్ చేయలేడు. అంటే అర్థం ఏంటంటే సత్యం అనేది అలాంటిది. వాక్యము సత్యము. ఆ వాక్యములో మనం బలంగా లేకుండా ఉంటే మనం పడిపోతాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి యేసయ్య తర్వాత కాలంలో ఉన్నాం. మరి యేసయ్య ఏమన్నాడంటే, మీలో కూడా స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ఆత్మ, దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మరి ఆయన సత్యములోనికి he will lead you to all the truth అని చూస్తాం. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు, మనలో ఉన్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ లోకంలో మనము ట్రూ క్రిస్టియన్స్ గా జీవిస్తున్నామా, లేక ఫేక్ క్రిస్టియన్స్ గా జీవిస్తున్నామా? మన పద్ధతులు, మన పనులు ఎలా ఉన్నాయి? ఆయనను ఎరిగినట్టుగా ఉన్నాయా, ఆయనను ఎరగనట్టుగా ఉన్నాయా? ఎందుకంటే యేసయ్య గారు తను పరిచర్య చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారు ఎవరైతే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారో వారితో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య గారు వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడిగి యేసయ్య గారే దాని జవాబు చెప్పారు. యేసయ్య గారు ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసయ్య వారితో ఏమన్నాడంటే, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అని ఉంది. మళ్ళీ 46వ వచనంలో, నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు అని ఉంది. 2 మాటలు యేసయ్య గారు అక్కడ చెప్తున్నారు. మీరెందుకు నన్ను నమ్మట్లేదు? నేను సత్యం చెప్తే ఎందుకు నమ్మట్లేదు? మరి నా మాటలు సత్యాన్ని ఎందుకు గ్రహించట్లేదు? సత్యాన్ని ఎందుకు గ్రహించట్లేదంటే అక్కడ దేవుడు యేసయ్య గారి సమాధానం చెప్తున్నాడు. సత్యాన్ని ఎందుకు గ్రహించట్లేదంటే, మీరు ఎందువల్ల గ్రహించలేకపోతున్నారంటే, మీరు నా బోధ విననేరకుండుటేలా, మీరు నీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారని అక్కడ ఏమంటుందంటే, ఇట్ ఈస్ బికాజ్ యూ కెనాట్ బేర్ టు హియర్ మై వర్డ్. అంటే యేసయ్య చెప్పిన మాట సత్యం ఏదైతుందో దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. దే కుడ్ నాట్ బేర్ ద ట్రూత్. ఎందుకంటే వారు అపవాది సంబంధులుగా ఉన్నారు కాబట్టి. మరి ఎందుకు ఆయన సత్యమును నమ్మట్లేదు అంటే, వారు దేవుని సంబంధులుగా కాలేరు కాబట్టి. అందుకోసమే యేసయ్య గారు ఏమన్నారు ఇక్కడ 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు మాత్రమే
సత్యాన్ని వింటాడు. మళ్ళీ పిలాతుతో కూడా ఏమన్నాడు? సత్య సంబంధులే నా మాట వింటారన్నాడు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినట్టయితే ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉన్నాడు. మరి మనము సత్యమును గురించి సాక్ష్యమిస్తూ జీవించాలి. అప్పుడు మనం దేవుని సంబంధులుగా, సత్య సంబంధులుగా ఉంటాము. వాక్యంలో ఇంకా బలపడుతూ ఉంటాం. లేకపోతే ఎలా ఉంటామంటే లోక సంబంధులుగా, అపవాది సంబంధులుగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ చివరి మాట విని మనం ముగించుకుందాం. 44 యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చాలా స్పష్టంగా యేసయ్య గారు చెప్తున్నారు. ఏమనంటే సాతాను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సత్యము వానిలో లేనే లేదు. సత్యమును అసలు సత్యమే లేదు వాని యందు. అబద్ధము అబద్ధము అబద్ధము, లోకము అబద్ధము. మరి అలాంటి లోక సంబంధులు కాకుండా, అపవాది సంబంధులు కాకుండా మరి యేసయ్య చూపిన మార్గము మనం ఎన్నుకొని సత్య సంబంధులమై, మరి దేవుని సంబంధులమై మనం జీవిద్దాం. అలాంటి కృపను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో దేవా, మరి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును నాయన, లోకంలో ఎంతో అబద్ధం. అలాంటి అబద్ధంతో సంబంధం లేకుండా మేము ఉండాలని వాక్యంలో మీరు సెలవిచ్చారు. మీ కృప మాకు కావాలి తండ్రి. దేవా, మరి లోకంలో మేము కేవలము నేను ఎరిగిన వారమే కాకుండా మా చేతలు, మా మాటలు అన్ని కూడా మిమ్మల్ని ఎరిగినట్టుగా నిజమైన క్రైస్తవులుగా, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులుగా మమ్మల్ని నిలబెట్టండి ఆయన. ఈ విషయంలో మీ కృపను అనుగ్రహించండి దేవా. మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని, సంఘం నాయన సత్యమునకు స్తంభము ఆధారం వల్ల ఉన్నండి. చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. వ్యక్తిగతంగా ఎంతగానో దీవించబడ్డాము. థ్యాంక్ యూ అయ్యగారు. కొన్ని ఏరియాస్లో కరెక్షన్ చేసుకోవాల్సింది కానీ మరి వాళ్ళ వాక్యం బట్టి ఎంతకన్నా నిర్ణయం తీసుకున్నాం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ వర్డ్. సహోదరులు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామరావు కుమార్ అయ్యారు. అయ్యారు, మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదిస్తారు అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందున్నాను తండ్రి. నీ దాసులు ప్రభావ సంజు శాంసన్ గారి ద్వారా ప్రభావ నువ్వు తెలియజేసిన ప్రభావ వాక్యాన్ని బట్టి అందున్నాను తండ్రి. ఏ సంఘం ప్రభావ సత్యానికి ఆధారమై ఉంది. సంఘం ప్రభావ నీ యొక్క శరీరమై ఉంది ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభావ మా సంఘాల ప్రభావ నీ 2 రకాలు ఎత్తబడే సంఘాలుగా ప్రభావ వాటిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను సత్యంలో స్థిరపడడానికి, సత్యంలో బలపడడానికి సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభావ నీ దాసుని ద్వారా దావుతాను ప్రభావ మాకు తెలియజేసిన వాక్యాన్ని బట్టి ప్రభావ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రభావ నువ్వు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కేవలం ప్రభావ వాక్యం విని విడిచిపెట్టే వారు కాకుండా ప్రభావ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దేశం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసులు ప్రభావ డాక్టర్ సాంసన్ సుజిత్ కుమార్ గారిని ప్రభావ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేస్తున్న దావుతాను ప్రభావ వైద్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా దాతను ప్రభా బిడ్డ ప్రభా అనేక స్థలాల్లో వాడబడుచుండగా సహాయం దేశమని నీ వాక్యంతో ప్రభా నింపి మాకు విడిచి వడ్డిస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాన్ని సంస్థను దీవించండి. అయ్యా ప్రత్యేకంగా ప్రభా సహకరిస్తున్న దౌతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ్ ఎంపీటీసీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభా అదేవిధంగా సహకరిస్తున్న బిడ్డలందరూ పేరు పెట్టి దీవించమని ఉదయకాల సమయం లేచి మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దేవతన ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ఆశ్రయ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పీజీ అదేవిధంగా ప్రభా యూజీ కోసం ఎదురు చూస్తుంది అతని ప్రభా కౌన్సిల్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు
ప్రభా కుటుంబ పరిస్థితిలో ఉన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. మా శ్రమలను ప్రభావ సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేక దినాన్ని ఒత్తిబడి వాక్యం ప్రభు మా జీవితంలో ఫలించలాగా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి, నీ మీ నామం నామం పరిశుద్ధపరచుకొని కాక, నీ మీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మాకు మాకు కావాల్సిన కావాల్సిన దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించు, మా అపరాధములను క్షమించు, శోధనలేక తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమారయ్య గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. కూడి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు. మరొకసారి డాక్టర్ శాంసన్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అయ్య గారు.